అండ్ మిలియనియర్స్ అండ్ బిలియనియర్స్. రాబోయే కాలంలో కాబోయే కోటీశ్వరులందరికీ, అలాగే రాబోయే కాలంలో మీ కళలను, మీ యొక్క డ్రీమ్స్ను, మీ యొక్క జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోబోతున్న ప్రతి ఫౌండర్కి పేరు పేరున శుభాభినందనలు, ప్రత్యేక కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు. గడిచిన 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఓఎస్ పాపప్లో కొత్తగా వచ్చిన పాపప్ని మీరు చూసుంటారు. అదేవిధంగా సాధారణంగా మనకి రెగ్యులర్ పాపప్లు వచ్చేటప్పుడు 48 గంటల్లో లేదా 24 గంటల నుంచి 72 గంటల్లో ఒక కొత్త పాపప్ రావడం సహజంగా మనం చూస్తుంటాం. అయితే దానికి సంబంధించినటువంటి ఒక పాపప్ ఓఎస్లో కాకుండా విక్టరీ విత్ యాష్లో వచ్చింది. అందులో వచ్చినటువంటి విక్టరీ విత్ యాష్లో వచ్చిన ప్రత్యేకమైన అప్డేటు యొక్క వివరాలు మీ కొరకు, ఉత్సాహభరితమైన అప్డేట్స్, ముఖ్యమైన సమాచారం. విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలోని ప్రియమైన సభ్యులారా, ఈరోజు మేము మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. అన్నింటికంటే ముందుగా మీకు మా యొక్క ధన్యవాదాలు. మీ సహనానికి మా యొక్క ధన్యవాదాలు, మీ నమ్మకానికి మా యొక్క ధన్యవాదాలు. ముందున్న మార్గం స్పష్టంగా కనిపించని సమయాల్లో కూడా మా ఉమ్మడి లక్ష్యంపై విషన్, నమ్మకాన్ని కొనసాగించినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు. మీలో చాలామందికి తెలిసినట్టుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో భాగం కావాలని ఎంచుకున్నారు. దీనికి లభించిన స్పందన అద్భుతంగా ఉంది మరియు మా అత్యంత అవకాశ అంచనాలను కూడా మించిపోయింది. అంతటి మద్దతుతో పాటు అవకాశాలు మరియు బాధ్యతలు కూడా వస్తాయి. ప్రారంభం నుండే కేవలం సమాచారం అందించడం మా లక్ష్యం కాదు, రాబోయే పరిణామాలకు ప్రజలను సిద్ధం చేయడంలో సహాయపడడమే మా లక్ష్యం. అందుకే విక్టరీ విత్ యాష్ అనుభవానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మెరుగుపరచడానికి, విస్తరించడానికి మరియు బలోపేతం చేయడానికి మేము గత కొన్ని నెలలుగా తెర వెనుకకు నిరంతర కృషి చేస్తూనే ఉన్నాం. మా నిబద్ధత ఎప్పుడూ సరళమైనదే. రాబోయే అవకాశాలకు సిద్ధమవుతూనే ప్రజలు తమను తాము మరింత మెరుగుపరుచుకోవడంలో సహాయపడే ఆచరణాత్మక మరియు అర్థవంతమైన శిక్షణను అందించడం. ఈ ప్రక్రియలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. మా లక్ష్యం, విషన్ మరింత పరిణామం చెందింది. వ్యాపార అవకాశం వృద్ధి చెందుతూ వచ్చింది. మా సాధనాలు మరింత శక్తివంతంగా మారాయి. అవకాశాలు మరింత విస్తృతమయ్యాయి. దీని సహజ ఫలితంగా మా శిక్షణ విధానం కూడా మారాల్సి వచ్చింది. మేము మొదట ఊహించిన దానికంటే అది చాలా పెద్దదిగా రూపుదిద్దుకుంటుందని మేము త్వరలోనే గ్రహించాము. గతకాలపు ఆలోచనలను బోధించడానికి బదులుగా భవిష్యత్ అవకాశాలను అనుగుణంగా శిక్షణ పడేలా ప్లాట్ఫారం, పాఠ్య ప్రణాళిక, కురిక్యులం మరియు మొత్తం అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి మేము కొనసాగించాము. మా శిక్షణ కార్యక్రమాల ప్రారంభానికి మరియు మా గొప్ప సాహసోపేతమైన అద్భుతమైన డ్రీమ్ బిజినెస్ కళల వ్యాపారం పరిచయ అవడానికి మధ్య ఉన్న సమయం అంతరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. శిక్షణ ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది సరైన సమయంలో అందించబడాలని మేము కోరుకుంటున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా కొన్ని నెలల క్రితం రాబోతుందని మేము భావించిన దానికి కాకుండా వాస్తవంగా రాబోయే పరిణామాలకు మిమ్మల్ని సిద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని సమయాల్లో సమాచార మార్పిడి పరిమితంగా ఉన్నప్పటికీ మరియు బయట వారికి పురోగతికి కనిపించకపోయినప్పటికీ దయచేసి ఇది గమనించండి, మేము ఏమాత్రం ఆగిపోలేదు. తెర వెనుక ప్లాట్ఫారం అభివృద్ధి చెందింది, మా లక్ష్యం విస్తరించింది, శిక్షణ మరింత బలోపేతం చేయబడింది, సంఘం వృద్ధి చెందింది మరియు వ్యాపార అవకాశం మేము మొదట్లో ఊహించిన దానికంటే ఎంతో పటిష్టమైనదిగా పరిణతి చెందింది. మిమ్మల్ని అత్యంత ఉత్తేజపరిచేది కేవలం శిక్షణ మాత్రమే. ఆ శిక్షణ దేనికి
ప్రతీకగా నిలుస్తుందో అదే మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. మొట్టమొదటిసారిగా వివిధ అవకాశాలు ఒక క్రమ పద్ధతిలోకి రావడం మేము చూడగలుగుతున్నాం. సంఘం వృద్ధి చెందుతుంది, వేదిక స్థాపించబడింది, శిక్షణ తుది రూపం దాలుస్తుంది, వ్యాపారం వాస్తవ రూపం దాలుస్తుంది. విడివిడిగా చూస్తే ఆ మైలు రాళ్ళలో ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే. అన్నీ కలిసి మరింత ముఖ్యమైన దానికి ప్రత్యేకంగా నిలుస్తాయి. అదే ఊపు. సంవత్సరాల తరబడి సవాళ్ళు, అడ్డంకులు, పాఠాలు మరియు కష్టపడి సంపాదించిన అనుభవం తర్వాత మేము గతాన్ని పునర్నిర్మించడంపై కాకుండా భవిష్యత్తును సృష్టించడంపై దృష్టి సారించే దశలోకి ప్రవేశిస్తున్నాం. అందుకే మేము ఉత్సాహంగా ఉన్నాం. జరిగిన దాని వల్ల కాదు, జరగబోయే దాని వల్ల. ఈరోజు మీ నిరీక్షణ దాదాపు ముగిస్తుందని మీకు చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. పునాది వేయబడింది, అన్నీ ఒక్కచోట చేరుతున్నాయి. మా లక్ష్యం మరింత స్పష్టమవుతుంది. చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా మన సమాజం మనం ఎక్కడికి వెళ్తున్నామో మాత్రమే కాకుండా ఎక్కడికి ఎలా చేరుకోబోతున్నామో కూడా చూడగలుగుతుందని మేము నమ్ముతున్నాము. మన ఈ గొప్ప సాహసోపేతమైన అందమైన ఉమ్మడి ఒక కలవైపు తదుపరి అడుగులు వేస్తూ కలిసి నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు విజయం సాధించడానికి మేము ఎదురు చూస్తున్నాము. వేచి ఉండండి. ఇది చిరస్మరణీయమైన సంవత్సరంగా అవుతుంది. శుభాకాంక్షలతో విక్టరీ విత్ యాష్ బృందం. థ్యాంక్ యూ. అన్ని విషయాలు మీకు అర్థమై ఉంటాయి. ఇకనైనా మేలుకోలేని వారు మేలుకోండి. నెగిటివ్లో ఉన్నవారు పాజిటివ్లోకి రండి. చీకట్లో నిద్రించేవారు వెలుగులోకి రండి. వెలుతురు చూడండి. జరగబోయే వాస్తవాలను తెలుసుకోండి. అపనమ్మకాలని వదలండి. నెగిటివ్ మైండ్స్ వదలండి. హైప్ చేయడం ఆపండి. జరగబోయే విషయాన్ని ఎంజాయ్ చేయండి. సంతోషంగా ఉండండి. మీ జీవితాల్ని సంతోషంగా మార్చుకోండి. అనవసరమైనటువంటి నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు రండి. జరగవలసింది అది కరెక్ట్గా జరగాలన్నప్పుడు సకాలంలో అది జరుగుద్ది. ప్రతిదానికి ఒక టైం ఉంది అనేది స్పష్టత. ఒక చెట్టు నాటబడ్డానికి ఒక టైము, దాని ఫలాలు అందించడానికి ఒక టైము, ఆ ఫలాలు ముగిసిన తర్వాత ఆ చెట్టుని భూమి మీద నుంచి నరికివేయబడడానికి ఒక టైము. అలాగే మన యొక్క ఆన్పాసివ్ విత్తనం 2018లో నాటాలి అని ఒక టైము, దానికి ఆ యొక్క నాటబడ్డానికి 2022 జూన్ 22 సమాప్తి, దానికి ఎక్స్టెన్షన్ ఒక 3 నెలలు నవంబర్ 22తో ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉండాలని, అది కూడా ఆ రోజు క్లోజింగ్ అవ్వాలని ఒక టైము. తర్వాత పర్చేసింగ్కి 2023 సెప్టెంబరు 1వ తారీఖు మిడ్నైట్ తర్వాత స్టార్ట్ అవ్వాలని ఒక టైము. దాని ఫలాలు మనం అనుభవించడానికి ఒక టైము. ఈ నిరంతర ప్రక్రియ, ఈ ఫలాలు మనకి అందించడంలో ప్రతి ఒక్కరు చేస్తున్న కృషి, ప్రత్యేకంగా యాష్ గారు కానివ్వండి, టీం కానివ్వండి, వారి యొక్క ఫలాలు, వారు చేస్తున్న కృషి వర్ణనాతీతం. ప్రత్యేకంగా లీగల్ టీం ఏ టైంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ సమయంలో దీన్ని మూమెంట్ని కోర్టు పరంగా ఎలా తిప్పాలి, కోర్టు యొక్క ఆర్డినెన్స్ని ఎలాగ అమలు చేయాలి అనేది ఒక సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న విషయాలు. దానికోసం ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ తప్పకుండా వేచి ఉండి ఈ ఫలాలని మనకి యాష్ గారు ఎలాగైతే అందివ్వాలని ఆకాంక్షపడ్డారో అదే ఒక ఫలాలను తీసుకొని ఎంజాయ్ చేయడానికి మనకు కూడా ఒక మంచి సమయం ఈ 2026 జూన్ జూలైలో ఆరంభించబడుతుంది. కాబట్టి అందరూ వేచి ఉండండి. మీ యొక్క నీరసమైనటువంటి శరీరాన్ని, క్షీణించబడినటువంటి శరీరం ఏదైతే ఉందో దాన్ని ఉత్తేజపరచండి. దాన్ని మీరు సంరక్షించుకోండి. మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోండి. మీ మైండ్ సెట్ని పరిపూర్ణంగా పాజిటివ్ వేలోకి నడిపించండి. తదుపరి మీ యొక్క ఆనందోత్సాహాల్ని
మీ కుటుంబాలతో పంచుకోండి. ప్రత్యేకంగా తెలియపరచబడిన విషయం, ఆన్పేసీలో ఎటువంటి రాబడులు ఏవి కూడా మీరు ఇతరులతో, ఫౌండర్స్ కాని వ్యక్తులతో మీరు పంచుకోవద్దు. కుటుంబంలో ఫౌండర్స్ కాని వ్యక్తులతో ఎవరితో కూడా మీరు పంచుకోవద్దు. ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. జై యాషార్, జై ఫౌండర్స్. థ్యాంక్ యూ.